హలో అండి. నేను డాక్టర్ నయని, ఫర్టిలిటీ ఎక్స్‌పర్ట్, కన్సల్టెంట్ ఎట్ ఫర్టినైన్ హాస్పిటల్స్, కరీంనగర్ బ్రాంచ్. చాలామంది కపుల్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి పీరియడ్ మిస్ అవ్వగానే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటారో, అంటే యూరిన్‌లో ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అని తెలియగానే ఇంకా చాలా చాలా సందేహాలుంటాయి వాళ్ళకి. ఎప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి? ఏ రకమైన టెస్టులు చేయించుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలా రకరకాల ప్రశ్నలు వాళ్ళ మైండ్‌లో వస్తుంటాయన్నమాట. సో, ఈరోజు మనం మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అని తెలియగానే ఎప్పుడు డాక్టర్‌ని విజిట్ చేయాలి? ఎలాంటి డైట్ తీసుకోవాలి? ఏ రకమైన టెస్టులు చేయించుకోవాలి? ఎప్పుడు స్కాన్ చేయించుకోవాలి? దాని గురించి మాట్లాడుకుందాం. యూజువల్‌గా ప్రెగ్నెన్సీ అంటే పీరియడ్స్ అనేవి మిస్ అవ్వగానే ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రెగ్నెన్సీ కిట్స్, యూరిన్‌లో మనం చేసుకునే టెస్ట్ కిట్స్ అనేవి చాలా సెన్సిటివ్. అంటే పీరియడ్ మిస్ అయిన ఒక 1, 2 డేస్‌లోనే మనం టెస్ట్ చేసుకుంటే మనకి ఈ ప్రెగ్నెన్సీ 2 లైన్స్ వచ్చింది అనేది కన్ఫర్మ్ అయ్యింది తెలుస్తుందనమాట. సో, ఇది ఎందుకు అనంటే ప్రెగ్నెన్సీ టైంలో బీటా హెచ్‌సీజీ అన్న హార్మోను మనకి బాడీలో రిలీజ్ అవుతుంది. సో, ఆ హార్మోన్ అనేది యూరిన్‌లో మనకి రిలీజ్ అయినప్పుడు ఈ టెస్ట్ అనేది పాజిటివ్ వస్తుంది. సో, వన్స్ టెస్ట్ పాజిటివ్ రాగానే మనం వెంటనే హాస్పిటల్‌కెళ్ళాలా? అంటే ఇప్పుడు ఇంతకుముందు మీకు ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఏ కాంప్లికేషన్స్ లేవు అన్నప్పుడు మీరు ఒక 2, 3 డేస్ లేదంటే 1 వీక్ తర్వాత అయినా మీరు డాక్టర్‌ని విజిట్ చేయొచ్చు. కానీ కొంతమంది మాత్రం మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే ఇమ్మీడియేట్‌గా విజిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఎవరు ఇలా ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి అంటే, ఇంతకుముందు మీకేమైనా మిస్‌క్యారేజెస్ అయినా, లేకపోతే ఇంతకుముందు మీకేమైనా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అన్న కండిషన్ ఉన్నా, లేదంటే ప్రెగ్నెన్సీ అనేది ట్రీట్మెంట్ ద్వారా మెడికేషన్ తీసుకోవడం వల్లనో, ఐయుఏ వల్లనో, ఐవీఎఫ్ వల్లనో మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే, లేదంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చిన తర్వాత మీకు బ్లీడింగ్ కానీ, లేదంటే కడుపులో నొప్పి రావడం గానీ, ఇలాంటి లక్షణాలుంటే మాత్రం వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి. సో, మీరు డాక్టర్‌ని విజిట్ చేసినప్పుడు డాక్టర్ మీకు ఎలాంటి టెస్ట్‌లు సజెస్ట్ చేస్తారు అనేది చూద్దాం. సో, ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే మీరు డాక్టర్‌ని విజిట్ చేసినప్పుడు యూజువల్‌గా మీకు కామన్‌గా డాక్టర్స్ ఏంటంటే మీ హిస్టరీ అంతా అడుగుతారనమాట. ఏమైనా మీకు మెడికల్ ఇష్యూస్ ఉన్నాయా? ఇంతకుముందు అంటే బీపీకి సంబంధించింది గానీ, షుగర్‌కి సంబంధించి, టీబీకి సంబంధించి, హార్ట్ డిసీజెస్ ఇలాంటి లేదా ఫిట్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? దేనికైనా మెడికేషన్స్ వాడుతున్నారా? లేదంటే ఫ్యామిలీలో ఎవరికైనా మానసిక ఎదుగుదల లేని పిల్లలు ఉండడము, అంటే అవయవ లోపాలు ఉన్న పిల్లలు ఉండడము, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు ఉండడము, ఇలాంటివి ఏమైనా ఉందా? ఇంతకుముందు ఏమైనా మిస్‌క్యారేజెస్ అయ్యాయా? ఇలా రకరకాల ప్రశ్నలన్నీ అడుగుతారు. ఒకటేంటంటే మీరు ఏ విషయం కూడా డాక్టర్స్ దగ్గర హైడ్ చేయకూడదు, దాసిపెట్టకూడదు. ఏదున్నా గానీ వివరంగా వాళ్ళకి తెలియజేయాలనమాట. నెక్స్ట్ మీకు కొన్ని టెస్ట్‌లు అడ్వైస్ చేస్తారు. ఒకటి థైరాయిడ్ హార్మోన్‌కి సంబంధించిన టెస్ట్, తర్వాత హిమోగ్లోబిన్ ఎట్లా ఉంది, బ్లడ్ గ్రూప్ ఏంటి, వైరల్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే హెచ్ఐవి ఇన్ఫెక్షన్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, తర్వాత వీడీఆర్ఎల్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్‌కి సంబంధించిన టెస్ట్‌లనేవి సజెస్ట్ చేయడం జరుగుతుందనమాట. ఎందుకంటే ప్రతి టెస్ట్‌కి కూడా ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఇప్పుడు థైరాయిడ్ హార్మోన్స్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, పుట్టబోయే బిడ్డలో మానసిక ఎదుగుదల అనేది కరెక్ట్‌గా ఉండదు. హిమోగ్లోబిన్ తక్కువగా ఉంది అనుకోండి, తల్లికి కొన్ని రకాల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, వాటి గురించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాల్సి ఉంటుందనమాట. తర్వాత స్కాన్ ఎప్పుడు చేయించుకోవాలి? ఇమ్మీడియేట్‌గా ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని తెలియగానే స్కాన్ చేయించుకోవాలా? లేదంటే ఒక 2 వీక్స్ ఆగి చేయించుకోవాలా? అని కూడా చాలామంది అడుగుతుంటారనమాట. యూజువల్‌గా మనకి పీరియడ్ మిస్ అయిన వెంటనే మనం ప్రెగ్నెన్సీని ఎట్లా కాలిక్యులేట్ చేస్తాము డేట్ అంటే, పీరియడ్ మిస్ అయినప్పుడు దాన్ని మనకు 4 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటాం. యూజువల్‌గా మనము లాస్ట్ పీరియడ్ డేట్ నుండి మనకి వీక్స్ అనేది కాలిక్యులేట్ చేస్తామనమాట. సో, మనకి ఎప్పుడైతే పీరియడ్ మిస్ అయితుందో అప్పుడు అది ఆల్మోస్ట్ ఒక 4-5 వీక్స్ టైమ్ అనమాట. సో, ప్రెగ్నెన్సీలో మనకి స్కాన్‌లో పిండంలో హార్ట్ బీట్ అనేది మనకు 6-7 వీక్స్ మధ్యలో తెలుస్తుంది. సో, యూజువల్‌గా ఆ టైంలోనే మీకు స్కానింగ్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. కానీ కొన్ని కండిషన్స్‌లో ఎప్పుడైతే స్పెసిఫిక్‌గా కొన్ని కండిషన్స్‌లో ఇమ్మీడియేట్‌గా వెంటనే స్కానింగ్ అనేది అడ్వైస్ చేస్తారు. ఎలాంటి కండిషన్స్‌లో అంటే ఇప్పుడు మీకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది కానీ బ్లీడింగ్ అవుతుంది. లేదంటే సివియర్‌గా
లోవర్ అబ్డమిన్‌లో పెయిన్ ఉంది, లేదంటే ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చింది, ఇంతకుముందు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఏమన్నా ఉన్నాయి, లేదంటే ప్రీవియస్‌గా మీకు సిజేరియన్ సెక్షన్ అయింది, తర్వాత ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, సివియర్ పెయిన్ వస్తుంది అనంటే, ఇలాంటి టైంలో ఏంటంటే మీకు స్కానింగ్ అనేది ఇంకా ముందుగానే అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే లొకేషన్ ప్రెగ్నెన్సీ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, గర్భసంచిలోనే స్టార్ట్ అయిందా, లేదంటే ఇంకా ఎక్కడైనా ఎక్స్ట్రా యూట్రైన్ ప్రెగ్నెన్సీ అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఇట్స్ ప్రెగ్నెన్సీ అనేది ఒక నేచురల్ కండిషన్. దీంట్లో ఏంటంటే మీరు స్పెసిఫిక్‌గా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీకు ఎలాంటి కాంప్లికేషన్స్ అనేవి లేకపోతే న్యాచురల్‌గా మీ రొటీన్ డైలీ యాక్టివిటీని కంటిన్యూ చేయొచ్చు. మీరు తీసుకునే ఆహారంలో కొంచెం శ్రద్ధ వహించాలి. ఏంటంటే మనకి ఔట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ ఇలాంటివి అవాయిడ్ చేసి, ఇన్ఫెక్షన్స్ అట్లాంటి కోల్డ్, కాఫ్, ఫీవర్ అట్లాంటివి ఉన్న వాళ్ళకి కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలనమాట. సో ఇవి 2 ఇంపార్టెంట్. తర్వాత అన్ని రకాల మీరు ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్ని రకాలవి తీసుకోవచ్చు. కానీ ప్రాపర్‌గా క్లీన్ చేసి, కుక్ చేసి మాత్రమే తీసుకోవాలి వెజిటబుల్స్‌ని. ఫ్రూట్స్‌నైతే ప్రాపర్‌గా వాష్ చేసి ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవడం బెటర్. ఇకపోతే ఇంటర్‌కోర్స్ విషయానికొస్తే ప్రెగ్నెన్సీలో ఇంటర్‌కోర్స్ కూడా సేఫే. కాకపోతే కొన్ని సార్లు కొన్ని కాంప్లికేషన్స్, రిస్క్‌లు ఉన్నట్టయితే మీ డాక్టర్ మిమ్మల్ని అవాయిడ్ చేయమని చెప్పడం జరుగుతుందనమాట. ఇకపోతే ఎలాంటి మెడికేషన్స్ తీసుకోవాలి అంటే, మీరు ఆల్రెడీ ఏమైనా మెడికేషన్స్‌లో ఉన్నట్టయితే అవి ప్రెగ్నెన్సీలో వాడొచ్చా, వాడకూడదా అనేది డాక్టర్‌తో కంప్లీట్‌గా డిస్కస్ చేయాలి. ఆ తర్వాత మెయిన్‌గా ప్రెగ్నెన్సీ ఏ ప్రాబ్లము లేదు అంటే ఓన్లీ ఫస్ట్ 3 మంత్స్‌లో మీకు ఫోలిక్ యాసిడ్ అనే టాబ్లెట్ మాత్రమే ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఇకపోతే ఇంకేదైనా కొన్నిసార్లు ఫస్ట్ 3 మంత్స్‌లో వామిటింగ్స్ కానీ, అన్నం తినాలనిపించకపోవడం ఇలాంటివి ఉంటే వాటికి సంబంధించిన మెడికేషన్ అనేది ఇస్తారు. ఇకపోతే కొంతమందికి ఏదైనా ప్రెగ్నెన్సీలో సపోర్ట్ అంటే ఏవైనా ఇష్యూస్ ఉన్నాయంటే ప్రెగ్నెన్సీ సపోర్ట్ చేయడానికి ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని తెలియగానే ఇప్పుడు మీరు ఏ టైంలో వెళ్ళాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు. థ్యాంక్ యూ.